39 చదువుతాము. యేసు రాయి తీసివేయుడి అని చెప్పగా చనిపోయిన వాని ప్రభువా అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దు అని నేను నీతో చెప్పలేదా అని. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఈ మాట చెప్పండి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. మరోసారి చెప్తామా? అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. దేవుడి వాక్యం మన ఇంట్లో జీవించింది కాక. ఆమేన్. హల్లెలూయా. రాయి తీసివేసి మంచిది. ఈ విషయంలో ధ్యానాంశంగా పెట్టుకోవాలి. ప్రార్థన పూర్వకంగా దేవుని మాట్లాడుతాం. స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకే కార్యక్రమంలో ప్రభువా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిలబడినాను ప్రభువా, నన్ను బలపరచండి. నీ బిడ్డలో నీ మాట కూడా ఎదురు చూస్తుండగా నీ మాట అయ్యా నీ పిల్లల్లో నాయన జీవం కలిగించడానికి మేము మాట్లాడి నీ కార్యం జరిగించమని అడుగుతున్నాం. మాకు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ఆయన యోగ్యులకు కానీ మమ్మలను నీ సన్నిధిలో యోగ్యులుగా నీ పాదాలు తాగడానికి రప్పించినట్టు వందనాలు. సన్నిధిని బట్టి నీ స్తోత్రాలు చూపిస్తూ మరో పర్యాయం ఆయన ప్రభావ ఈ వారంలో మేము కలుసుకోవడానికి సన్నిధి ఇచ్చినందుకు వందనాలు చూపిస్తున్నాం. ఈ పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను కూడా దీవించి నీ మాటల చేత ప్రతి బిడ్డ కూడా బలపరచబడ్డానికి కృప వచ్చిన వారిని బట్టి వందనానికి. ఎవరైనా నాన్న ప్రభావ మీరే నడిపించి నా ఈ వాక్యం వెలుగులు వారి జీవితాలు పట్టుకోవడానికి కూడా సహాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా అందరి హృదయాలు మీరు తెచ్చి మీ వాక్యమును వారి హృదయాలు నాటపడడానికి రూపించి నడిపించమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యము ఇది మనకు చాలా సుపరిచితమే. ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. స్తోత్రం. యేసు ప్రభువు బేతనీయలో మార్తా మరియా లాజరు అనే గృహాన్ని ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం లేఖనాలు అనేక మార్లు చదువుకున్నాం. స్తోత్రం. ఒకరోజు లాజరు, యేసు ప్రేమించిన వారైన లాజరు చనిపోతాడు. అంటే రోగంతో ఉండగా యేసయ్య కబురు పంపించారు. యేసయ్య కబురు పంపిస్తే యేసయ్య ఇంకా 2 దినాలు రోగం వచ్చినా బలహీనత వచ్చినా వెళ్ళకుండా అక్కడ ఆగిపోదు. శిష్యులతో మాట్లాడి మనం లాజర్ను దర్శించడానికి వెళదామన్నారు. అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులు యేసయ్య వచ్చేటప్పటికి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి లాజరు చనిపోతాడు. మనం చనిపోయి 4 రోజులు అయిపోయింది. ప్రజలు హల్లెలూయా. ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు అయిపోయింది. ఈ శిష్యులు అంటారు, మనం అక్కడికి వెళ్తేప్పటికీ ఆ ప్రాంతంలో ప్రభువుని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎందుకు మనం వెళ్తాము అనేసి ఇలా అంటే ఈ యేసయ్య చక్కని మాట్లాడినాడు. ఏమనంటే మనము పగలు ఉన్నప్పుడు పని చేయాలి అన్నాడు. చక్కని మాట. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. పగలు ఉన్నంత కాలము ఆయన పనిని అందుకు యేసు 12 గంటలు ఉండేవి కదా. పగలున్నంత కాలంలోనంట మనం పని చేసుకోవాలి. రాత్రి వేళ వస్తుంది అంటాడు. రాత్రి వచ్చినప్పుడు ఎవడో ఏం చేయాలంట? పని చేయడు. అంటే ఇప్పుడు కృపాద్వారం తెరబడి ఉంది, సరాలం చేయబడి ఉంది. ఇంకా కొద్ది కాలానికి మనకు సువార్త, ఇప్పటికీ సువార్త ద్వారాలు వీధిలో సువార్త చెప్పాలంటే ఆ పర్మిషన్ కావాల్సిన 10 దినాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా నచ్చిన వాళ్ళు వినేవాళ్ళు, నచ్చకపోతే మానేసుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వేమో చెప్పడానికి అన్న విధానంలోనికి మనుషులు వచ్చేసారు. అట్లాంటి పరిస్థితుల్లో పగలు ఉన్నంత కాలం, సువార్త ద్వారాలు తెచ్చినంత కాలం మనం ప్రభు పని, ప్రభు కార్యాల కొరకు ప్రయాసపడాలి. స్తోత్రం అని చెప్పి శిష్యులు మరి ఎందుకు ఆలస్యం చేసామంటే 2 మాటలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. లాజరు మరణానికి, చనిపోవడానికి
మరి వేసే ఎల్లకుండా ఉండడానికి 2 కారణాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి, శిష్యులు నమ్మునట్లును. ఆ మాటలు జ్ఞాపకం చేస్తాం. శిష్యులు నమ్మునట్లు. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం 14 వచనం. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎందుకు వెళ్ళలేదు అక్కడికి అంటే ఇక్కడ చెప్పాడు ఒక కారణం. ఏంటి ఒక కారణం అంటే శిష్యులతో అంటున్నాడు అనమాట, మీరు నమ్మునట్లు. స్తోత్రం. అంటే యేసయ్య నమ్మలేదా అంటే వాళ్ళు ఒక ప్రవక్తగా ఒక రీతిగా నమ్మేది, కానీ పరిపూర్ణమైన మెస్సయ్య ఈ లోకానికి రక్షకుడుగా ప్రభు వచ్చాడన్న ఆ మనసు వారిలో ఇంకా రావా. స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటే మాతో పాటు ఇప్పుడు కలిసి ఉంటున్నారు కదా, కలిసి తిరుగుతున్నారు కదా, కలిసి భోజిస్తున్నారు కదా, కలిసి తాగుతున్నారు కదా, అప్పుడు వాళ్ళని యేసు ప్రభు వాళ్ళలో ఒక ఆయనలాగా చూస్తూ ఉన్నారు. వడ్ల వారి కుమారులాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక మామూలు ఒక వ్యక్తిలాగానే వాళ్ళు సంబోధిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటే మీరు నమ్మనట్లు అంటే ఈ కార్యము ద్వారా, ఈ లాజరు చనిపోవడం ద్వారా ఆయన మరణములో నుండి జీవంలోకి వచ్చినప్పుడు ఈయన ఎవరు అన్నది శక్తి ఏంటో, ప్రభావం ఏంటో, తండ్రి దగ్గర నుండి ఎలా ఈ భూమి మీదకి వచ్చాడో, ఏ కార్యాలు జరిగిస్తాడో అది గ్రహింపు ఆయనకి రావాలని దేవుడు యేసయ్య అక్కడికి వెళ్ళలేదు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక సూచక్రియ ద్వారా, ఒక కార్యం ద్వారా నమ్మకం మనలో కలగాలి. స్తోత్రం. అందుకని శిష్యులు ఇప్పటి వరకు సామాన్యమైన వ్యక్తి అనుకోవచ్చు, లేకపోతే ప్రవక్త అనుకోవచ్చు, కానీ ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడని, ఆయనే ఈ మరణం మీద అధికారం కలిగిన వాడు, మరణమును పాతాళంలో ఆయన వశంలో ఉన్నదని గ్రహించాలి, మీరు తెలుసుకోవడానికి దేవుడు ఆలస్యం చేశాడు. స్తోత్రం. రెండోది ఏంటంటే ప్రభు మహిమ కొరకు. ఏమి కోసం అంటే దేవుడు మహిమ పరచబడాలి, దేవుని మహిమ కలగాలని నేను ప్రభు అని అక్కడికి వెళ్ళాను. అది 3వ వచనంలో మనం చదివితే 4వ వచనంలో ఉంటుంది అనమాట. యేసు అది విని ఈ వ్యాధి మరణమును కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన అని. స్తోత్రం. మహిమపరచబడడానికి దేవుడు మహిమపరచబడాలి, దైవ కుమారుడు మహిమపరచబడాలి, ప్రభుకి మహిమ కావాలి. అంటే ఒక రోగం, బలహీనత, సమస్య, ఒక ఇబ్బంది వల్ల, ఈ బాధల వల్ల, బలహీనతల వల్ల ప్రభునామం హెచ్చించబడాలి. స్తోత్రం. దేవుని మహిమ కొరకు ఈ రోగం వచ్చిందే కానీ అతను మరణానికి కాదు అంటున్నాడు. స్తోత్రం. కాబట్టి ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, దేవుని నమ్మాలి, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి, పరిపూర్ణమైన దేవుని మీద నమ్మకంతో ఆయన సేవించి ఆయన ఆరాధించేట్టుగా ఆయనే దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, సర్వము ఆయన అధికారంలో ఆధిక్యతలో ఉన్నది, ఆయన ఆధీనంలో ఉన్నదని గ్రహింపు మనుషుల కలగట వరకు స్తోత్రం నమ్మునట్లు ఆ రోగాన్ని అనుమతించాడు. ఆమేన్. హల్లెలూయా. రైట్. కనుక దేవుడు బిడ్డలారా ఇలా చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఆయన లాజరు ఉన్న బేతనియా గ్రామంలోకి వెళ్ళాడు. ఈ వార్త వెళ్ళగానే మార్త పరిగెత్తుకుని వచ్చింది. ఇంకా లోపల ఊరిలోకి వెళ్ళకముందే, ప్రభా నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఇక్కడ ఉండేయాల, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్పగానే, అయినా ఏమమ్మా లేస్తాడు అంటే లేస్తాడే ప్రపంచ దినమున అంటది. అంచనీలమున అన్న మాటను అనగానే ప్రభు ఏమనంటే పునరుద్ధానమును జీవం నేనే, నాయందు విశ్వాసం చనిపోయినాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా విశ్వాసం ఉంచితే ఈ రోజు కూడా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే ఏమలాగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏముంది 2 రోజుల ముందు వచ్చినట్లయితే స్తోత్రం చెప్పండి. 4 రోజుల ముందు వచ్చినట్లయితే బతికేవాడు, అంతే కదా ఆ మాట. అంటుంది, నువ్వు ఇప్పుడు వచ్చేవి కానీ చచ్చిపోయినా వచ్చావు, సమాధి చేసినా వచ్చావు, 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చావు, మనం వచ్చినట్లయితే స్తోత్రం. ఈ మాట మీద మనం అందరం కొంచెం ఆలోచన చేద్దాం. స్తోత్రం. ఎప్పుడు వస్తే బతుకున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు చేయగలరు, అంటే ఇప్పుడు
ఈ చేయి దాటిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాడు? అది మనం చేయి దాటిపోవచ్చు, దేవుని స్తోత్రం. అది మనం కాదనుకోవచ్చు, కానీ నా ప్రభు, మన ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే అప్పుడు ఏది చేసేవాడు ఒకలాగా ఇలా అనుకోవచ్చు, అప్పుడైతే నా జీవితంలో ఇప్పటికే చాలా అయిపోయింది, చాలా సంవత్సరాలు తరలిపోయింది, చాలా ఇదైపోయింది, అంతకుముందు అయితే ఏమన్నా కార్యం జరిగేది కానీ ఇప్పుడు జరుగుద్దా, ఇప్పుడు ఏమన్నా అవుద్దా అనే అపనమ్మక అవిశ్వాసం మన జీవితంలో కలుగుతుంది. ఈ మాటలు మీరు గ్రహించాలి. అయితే అప్పుడు చేయగలిగే దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చేయగలడు, మన పరిస్థితిని మార్చగలడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డలు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, దేవుని స్తోత్రం. లాజరు చనిపోయినప్పుడైనా పని చేయగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు, చనిపోక ముందైనా చేయగలిగిన దేవుడు, దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఉన్న మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు నీ పరిస్థితి ఇక ముదిరిపోయింది, ఈ పని ఇక వల్ల కాదు, ఇది జరగదేమో అనుకున్న పరిస్థితుల్లో కూడా, ఆమేన్, హల్లెలూయా, ఈ పాట మనకు నేర్పించే సత్యం ఏంటంటే ఇప్పుడైనా ఆయన చేయగలిగిన వాడు, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడైనా ఆయన ఏదైనా నీ పట్ల చేయగలిగిన వాడు, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. పాడతారా? పాట పాడతారు కదా, ఏదైనా పాడతారు సార్. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు. దేవుడు విన్నది ఈ రోజు ఈ మాట జ్ఞాపకం. అందుచేత వీళ్ళు అనుకుంటున్నారు, అప్పుడైతే వస్తే బాగుండదు, ఇంకా ఆయన రాకపోవడం వల్ల సమాధిలో ఉన్నాడని ప్రభు చెప్పాడు. ఇప్పుడైనాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా నువ్వు నమ్మిన ఎడల, ఆమేన్, హల్లెలూయా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడి కార్యాలను నువ్వు చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూస్తావని అనగా ఈ వెంటనే వెళ్ళింది. మా అత్త మరియని కూడా యేసయ్యని పిలుస్తున్నాడంటే పిలుచుకొచ్చాడు. ఇద్దరు వచ్చినాక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే యేసయ్య కన్నీళ్లు కార్చాడట. దేవుని స్తోత్రం. కన్నీళ్లు కార్చి నడవండి, ఎక్కడికి వెళ్దాం, సమాధి దగ్గరికి. నడవదాను సమాధి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత సమాధి మీద పెద్ద రాయి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గుహలో చనిపోయిన లాజరు సమాధిని శవాన్ని పెట్టారు. దానికి అడ్డంగా రాయిని పెట్టేశారు. దేవుని స్తోత్రం. యేసయ్య చెప్పిన మాట ఏమంటే ఆ రాయిని తీసివేయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా అంశం ఏంటంటే రాళ్ళు తీసివేయాలి. అర్థమైందా? ఏంటి? రాయిని తీసేయాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోపల ఉన్న శరీరం, లోపల ఉన్న ఈ యొక్క జీవం లేక కార్యం జరగక అలాగ చచ్చిన స్థితిలో ఉన్నాడు కదా. ఆ స్థితిలో నుండి బయటికి రావాలంటే ముందుగా రాళ్ళు తీసేయండి అని ప్రభు అని చెప్పాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనము కూడా దేవుడు నీ పట్ల కార్యం జరగాలి, నీ ఇంటిలో కార్యం జరగాలి. మన జీవితంలో చచ్చిన స్థితి అనేది దుఃఖము, కన్నీళ్లు, వేదన, ఆ ఇంటి అందులో ఎవరి ప్రేమలో ఉన్నవాడు అనేటప్పటికి ఎంత వేదన ఉండదో ఆలోచించేయండి. అటువంటి కష్టాల్లో, కన్నీటిలో, వేదనతో కృంగిపోతున్న ఇంటిలో కార్యం జరగడానికి, సంతోషం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి, నెమ్మది కలగ చేయడానికి, ఇంటి వారందరూ కూడా సంతోషించగలిగినట్లుగా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే ముందు రాయి తీసేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. అది ఈ రోజు మనం ఆలోచించాలి. అంటే ఆ ఇంటిలోని సంతోషం రావాలి కదా, ఆ ఇంటిలోకి ఆనందం రావాలి కదా. ఇప్పుడు వరకు ఉన్న కన్నీళ్ళు, ఇప్పుడు వరకు ఉన్న దుఃఖము, అలా ఏడుస్తూ తిండి తినక ఆకలితో, ఇటు పక్కేమో తమ్ముడు లేదని బాధ చేత ఏమి తినబుద్ధి కాక నెమ్మది లేని జీవితంలో ఏంటి మా ఇంట్లో ఇలా జరిగింది అనేవా. ఇప్పుడు వరకు యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు కదా, ఆయన ఏమైపోయాడు అటు నుండి చుట్టుకోవడం మాటలు అనేవారు. అటు పక్క ఉండి ఇటు పక్కేమో తమ్ముడు లేని బాధ, ఈ ఇంట్లో దుఃఖాన్ని మింగి వేసుకుని దుఃఖము చేత మరణం వారిని కలవర పెడుతూ ఉన్నప్పుడు యేసయ్య కలవరాల్లో నుండి మరలా సంతోషం ఇవ్వడం వరకు యేసయ్య స్థలంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన యేసయ్య ఒక చక్కని మాట ఏమన్నాడో తెలుసా? మీ ఇంటిలో సంతోషం మరల కలగాలి, మీ ఇంటిలో ఆనందం మరల రావాలి, మీ కుటుంబంలోనికి మొదట్లో ఉన్న నూతన ఆత్మ అనుభవాలు కలిగి ఒక సంతోషకరమైన జీవితాన్ని మీరు అనుభవించాలంటే స్తోత్రం, మీరు ఆ రాయిని తీసేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు మన జీవితంలో కూడా అద్భుతాలు చూడాలని ఆశపడుతుంటే, ఏదైనా నా దేవుడు చేయగలనని ఆశపడుతున్నట్లయితే ఈ రోజు మన జీవితంలో కార్యం చూడడానికి అడ్డుగా ఏదైతే ఉన్నదో ఆ రాళ్ళన్నిటిని తీసేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా, రాళ్ళు అనేవి కొన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం తీసివేసిన వాటిని కూడా ఉన్నాయి, తీయవలసిన వాటి అవి కూడా ఉన్నవి. దేవుని బిడ్డలారా, రాయి ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాం. దేవుని స్తోత్రం. రాయి అనేది కదలలేని స్థితి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇక అది ఎక్కడైతే అక్కడే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి స్థితి జీవితం కలిగిన మన జీవితాల్లో ప్రభువారు చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. యేసు ప్రభువారిని అందరూ గాడిద మీద ఊరేగించుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నవారు ఆ బాలురు వాళ్ళు వీళ్ళు హోసన్నా చెప్పండి, హోసన్నా 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 అంటున్నారు. అప్పుడు వెనకాల సాధువులు పంచని ఒళ్ళు మండి నేను స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే వాళ్ళకి ఏమంటుందంటే ఒళ్ళు మండుతుంది. కాబట్టి సాధారణ ఏంటంటే ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, సేవించడం ఇష్టం ఉండదు. ఒళ్ళు మండి ఏంటి ప్రభు చూడు ఎలా కార్యలాస్తున్నారు అందరు
అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే మీరు ఊరకున్న ఎడల ప్రెసిడెంట్ హల్లెలూయా మీరు చెప్పట్లా మీరు ఊరుకుంటే రాళ్ళకి ఆగ్రహిస్తే స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీరు ఊరుకుంటే మందిరంలోకి వచ్చి ఆరాధనలోకి వచ్చి సన్నిధిలోకి వచ్చి పాట పాడకుండా ఆ దేవుని మాటలు ధ్యానం చేయకుండా స్తుతించకుండా ఆరాధన చేయకుండా స్తుతులతో స్తోత్రాలతో దేవుని నామాన్ని గొప్ప చేయకుండా మీరు ఊరుకుంటే స్తోత్రం ఆమేన్ హల్లెలూయా. యేసయ్య అన్న మాట ఏమన్నాడు? మీరు ఊరుకుంటే, మీరు మాట్లాడుకుంటే, మీరు స్తుతించుకుంటే, మీరు సేవించుకుంటే, ప్రభు నామాన్ని గొప్ప చేయకుంటే మీరు ఊరుకునే ఎడల లూకాసు 19:40 అందుకు యేసు వారిని చూచి మీరు ఊరుకుని ఎడల 40 చదవండి. ఆయన చూచి మీరు ఊరుకుని ఎడల ఈ రాళ్ళు కేకలేస్తాయి. ప్రెసిడెంట్ హల్లెలూయా. ఎవరు ఊరుకుంటే? ఆరాధించవలసిన వారు, సేవించవలసిన వారు, శాస్త్రులు చేయాలి. చేయాల్సిన వాళ్ళు చేయకపోతే ఇదిగో రాళ్ళు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు మనం అక్కడ ఏమో యూదులు అనేవాళ్ళు దేవుడు పెట్టు స్తోత్రం స్వజనులు. వాళ్ళు ఊరుకున్నారు, వాళ్ళు చేయట్లా, వాళ్ళు స్తుతించలా, వాళ్ళు కనపరచట్లా, ప్రభుని అంగీకరించలా, ప్రభు దగ్గరికి రావట్లా, ప్రభుని సేవించాల్సిన వాళ్ళు చేయించకపోతే అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే మీరు ఊరుకున్నట్లయితే ఇదిగో అన్యజనులు అనే రాళ్ల చేత నేను కేకలేపిస్తాను అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉన్న మనం అందరం కూడా రాళ్ళు లాంటి వాళ్ళమే. ఆమేన్ హల్లెలూయా. ఒక పాట పాడతారు, రాయి రంప మొక్క వద్దు చెట్టు పుట్ట. అది అలాంటి వాళ్ళం అంటే రాయిని గురించి అవి చేసి ఇవన్నీ చేసుకోవాలి. స్తోత్రం హల్లెలూయా. మనం ఎటువంటి వాళ్ళం అంటే ఒక రాయి లాంటి జీవితాన్ని కలిగిన వాళ్ళమే, కఠినమైన మనసు కలిగిన వాళ్ళు, కఠినత్వం కలిగిన, కర్కశమైన హృదయం కలిగిన వాళ్ళు. అటువంటి వారిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? రాయి లాంటి జీవితాన్ని నేను స్తోత్రం రాతి గుండెను మనలో తీసివేసి మాంసం గుండె పెట్టేశాడు. స్తోత్రం. నగ్న మనసు వచ్చేసింది. స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దేవుడు చేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అదన్నమాట. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే రాళ్ళతో తీసివేయండి అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు పై మీకు జ్ఞాపకం చేస్తున్నా, మందిరాన్ని కట్టినప్పుడు రాసుల గ్రంథంలో ఉంది 7:6 మందిరాన్ని కట్టినప్పుడు ఏమన్నాడంటే రాళ్లతో మీరు మందిరం కడతారు కదా, అయితే అక్కడ మందిరములో సుత్తి దెబ్బ గాని రంపము కాదు కానీ రంపంతో కానీ సుత్తితో కానీ ఇనుప పనిముట్లతో ఏ శబ్దము మందిరము దగ్గర వినబడకూడదు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఏ శబ్దం వినబడకూడదు అంటే ఎక్కడ? రాసుల గ్రంథము 5 మందిరము కట్టు సమయమున 6:7 రాసుల గ్రంథం. అయితే మందిరం కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచిన ఏ రాళ్లతోనంటే ముందుగా సిద్ధపరిచిన తెచ్చిన రాళ్లతో స్తోత్రం. అంటే అక్కడ రాళ్ళు కనబడకూడదు, ముందుగానే సిద్ధపరచుకోవాలి. ముందుగానే ఇంకా చదువుతారు. మందిరము కట్టు స్థలమున సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల యొక్క ధ్వని ఎంత మాత్రం వినపడకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డ నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు, ఆరాధనలోకి వచ్చేటప్పుడు, సన్నిధిలోకి వచ్చినప్పుడు ముందుగా సిద్ధపరచుకోవాలి. ముందుగా సిద్ధపాటు కలిగి దేవుని దగ్గరికి రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇది సజీవమైన జీవము గల దేవుని ఆలయం. మనం స్తోత్రం. సజీవమైన రాళ్ళ చేత కట్టబడుతున్న ఒక మందిరం. ఆమేన్ హల్లెలూయా. పేతురు గారు ఏమంటారంటే మీరు జీవము గల దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో జీవము కలిగిన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అన్నాడు. స్తోత్రం. ఏ రాళ్ళు? మనం
ఆ రాళ్ళేమో జీవం లేదు, నిశ్చీవమై. వాటిలో ఏమి లేదు, జీవం లేదు. దేవుని స్తోత్రం. బయట రాళ్ళన్నీ కూడా మంచిరు దగ్గర అక్కడ పడవేసిన రాళ్ళన్నీ కూడా ఏమి లేవు, వాటిలో జీవం లేదు. కానీ ఈ మందిరంలో ఉన్న రాళ్ళు ఏవో తెలుసా, అవేమో జీవము లేని రాళ్ళు, ఇవేమో జీవము కలిగిన రాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2:6-5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను పరిశుద్ధ యాజకులకు ఉండునట్లు మీరును సజీవమైన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రాళ్ళు ఇవి? సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరు అంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడటానికి ఒక సజీవమైన రాయి. నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఒక్కొక్క రాయిని ఏర్పాటు చేసుకొని ఈ మందిరాన్ని కట్టుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన మందిరముగా, ప్రభుని ఆరాధించే మందిరముగా, బలులు అర్పించే మందిరముగా, ప్రభుని సేవించే మందిరముగా, ప్రభుని కనపరిచే మందిరముగా ఉండుట కొరకు ఆత్మ సంబంధమైన రాళ్ళ చేత, ఆత్మ సంబంధమైన రాళ్ళ చేత ఇవి ముందుగానే సిద్ధపరచారు, ముందుగానే మలుస్తున్నారు, ముందుగానే చెక్కుతూ ఉన్నారు, ముందుగానే వాటిని అన్నింటినీ కూడా సరిచేసి రాయి మీద రాయి పెట్టడానికి సరిపోయిన రీతిగా దాన్ని చెక్కాలి. దేవుని స్తోత్రం. కట్టబడటానికి. ఆమేన్. హల్లెలూయా. అందుకని సొలొమోనుతో అంటున్నాడు, నీవు మందిరం కట్టేటప్పుడు ఏం చేయాలో తెలుసా, ఆ రాళ్ళు ముందుగా చక్కగా సిద్ధపరిచినవి. దేవుని స్తోత్రం. చెక్కబడినవి, సిద్ధపరిచినవి. మందిరము దగ్గర రాళ్ళు శబ్దం వినబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. మందిరం దగ్గర రంపం శబ్దం వినబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? రంపం అంటే ఏంటి? కొయ్యటం. ఒక చెప్పు దానికి రెండు చేసేది. దేవుని స్తోత్రం. ఏమండి దాని పని ఏంటి? అది చేసేది ఏంటి? కొంచెమే దానికి కోల్చవు. ఏమండి శుద్ధి పట్టడం శబ్దం చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా అటువంటి వెనుబడకూడదు. కొంతమంది మందిరానికి వస్తారు కదా, ఈ బాబు కుటుంబాలలో, సంఘములో, సమావేశంలో దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకో. మన మందిరంలోకి వచ్చే దేవుని పిల్లలకు మనం ఏమవుతాయంటే, నీవు కట్టబడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మలసిన వారిగా ఉండాలి. మందిరంలో మళ్ళా శబ్దాలు ఇక్కడ వెలువడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏ శబ్దం వెలువడకూడదు అంటే శుద్ధి దెబ్బ ఇక్కడ వెలువడకూడదు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇనుప పనిముట్ల శబ్దం ఇక్కడ వెలువడకూడదు. కఠినత్వం ఇక్కడ ఉండకూడదు. కర్కశం ఇక్కడ ఉండకూడదు. మనుషులో ఉన్న ఆ యొక్క కఠినమైన స్వభావాలు ఇక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం. ముందుగా వాటన్నిటిని సరి చేసుకొని దేవుని మందిరంలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా, మనల్ని ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్ళ చేత కడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కోపాలు, ద్వేషాలు, అసూయలు, నేను ఇవి అనే తత్వములు మనలో ఉండి తొలగిపోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనలను ఒక రాయితో పోల్చుకున్నాడు. ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా, మొట్టమొదటిగా ఒక్కొక్కటి మనము మన అనుకూలతను బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో తీసివేయాల్సినవి కొన్ని ఉంటుంది. ఆ రాళ్ళు ఏమిటో అన్నది ఆలోచన చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా సంఖ్యాకాండం 17వ మనందరికీ తెలిసిన ఒక చక్కని మాట ఉన్నది. సంఖ్యాకాండం 17వ మొదటి నుండి చదివితే అక్కడ 3వ వచనం ఒకటి చదవండి. 4వ వచనం. క్షమించండి. నిర్గమాకాండం 17వ వచనం. నిర్గమాకాండం నీళ్లు లేక 4వ వచనం చదవండి. మోషే యెహోవాకు మొరపెట్టి, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని. చాలా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రాయి మనకి ఏం నేర్పిస్తుందంటే, మోషే మీద రాళ్ళు ఎత్తడానికి
వాళ్ళు చంపడానికి రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు సముద్రం దాటారు, ముందుకు వచ్చారు, 3 దినాలు ప్రయాణం చేశారు. కొంచెం వచ్చినాక వాళ్ళకి దాహం దేవుడు తీర్చాడు. మరలా కొంచెం ప్రయాణం చేస్తున్నాడు, ఆకలిస్తుంది అన్నారు. ఆకాశం నుండి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఇక రెగ్దీము అనే ఒక ప్రాంతంలోకి వచ్చారు. వచ్చేటప్పటికల్లా అక్కడ దాహం అవుతుంది కానీ నీళ్లు లేవు. కాబట్టి ఆ ప్రాంతంలోకి వస్తే ఏం లేవంట, నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు వీడు దైవజనుడైన మోషే మీద ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సనుగుతూ ఉన్నారు. సనుగుతూ ఆయన మీద వాదం పెట్టుకున్నారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? అక్కడ ఉంటేనే బాగుండేది, అక్కడ చేస్తే సత్యవాడి మీద ఇక్కడ ఏదో ఉంటదని, ఇక్కడ ఏదో బాగు చేస్తామని నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావని ఆయన మీద నేరాలు మోపుతున్నారు, ఆయన మీద వాదిస్తున్నారు, ఆయనను బాధ పెడుతూ ఉన్నారు. ఇక ఒక సందర్భం వచ్చేటప్పటికి రాళ్ళు తీసుకుని అతను అంటే ఏం చేస్తారని కొట్టేసి చంపేస్తారన్నట్లుగా అక్కడ పరిస్థితి ఉన్నది. అంత భయంకరంగా ఉంటే మోషే వాళ్ళని వారించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, వీళ్ళకి నీళ్లు లేక నా మీద రాళ్ళు ఎత్తుతున్నారు, నన్ను చంపేస్తారు. ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఈ రాయి మనకి ఏం నేర్పిస్తుందంటే నేరములను మోపుట, నేరాలు వేయుట. అంటే ఇప్పుడు మోషేని ఏమంటున్నారంటే నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అది వాళ్ళు అనేది. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకురావాలి? అక్కడ ఏదో చచ్చేవాళ్ళు, ఎక్కడో వచ్చేవాళ్ళు కదా, నువ్వు వచ్చావు, ఇక్కడ మాకు ఏమి లేవు, అక్కడ అది ఉంటుంది ఇది ఉంటుంది అని తీసుకొచ్చావు. ఈ రోజు చాలా మంది ఇదే అనుకుంటున్నారు. దేవుని బిడ్డలు ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడు ఏదో చేస్తాడని ఏం చేయట్లేదే, ఇప్పుడు వారు చేయలేదా, ఇప్పుడు వారు నీ పట్ల ఏ కార్యం జరగలేదా? ఒకసారి ఆలోచించండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు మాయం చేయలేదా? స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చేతి నీళ్ళుగా ఉంది అంటే దంతులుగా దేవుడు మార్చలేదా? ఆమేన్, హల్లెలూయా. 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఆకాశం నుండి ఆహారం ఆకలి అంటే ఆహారాన్ని వాళ్ళకి కురిపించలేదు, దేవదూతలు తినే ఆహారం ఇవ్వలేదా? ఇన్ని ఇచ్చిన దేవుడు ఇక మీ కార్యం చేయడా? ఇన్ని చేసిన దేవుడు నీ పట్ల మేలు చేయడా? నేను రోజులు గడుస్తున్నప్పుడు వీళ్ళలో పెరుగుతున్నది ఏంటంటే ఇన్ని చూస్తూ ఉన్నారు, మేలు చూస్తున్నారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తూ ఉన్నా దేవుడి యొక్క విశ్వాసం ఉంచవలసిన వారు, దేవుడు ఒక కార్యం చేస్తాడే అది నమ్మకం ఉంచవలసిన వారు మోషే మీద నేరాలు మోపుతూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద వాదిస్తున్నారు అని ఉంటారు. మోషకు వాదిస్తున్నారు, తిరుగుబాటు. ఈ స్వభావం ఎవరిదంటే సాతాను గారు. ఆడికి ఒక గొడవ ఏంటంటే ఆడు నిందలు మోపేవాడు. కాబట్టి వాడు మనసు ఏంటిదండి, ఎప్పుడు కూడా ఏదో ఒక రీతిగా నింద పెట్టి, ఏదో ఒక రీతిగా అవమానపరచడమే, ఏదో ఒక రీతిగా నేరం మోపడమే. కానీ యేసయ్య కూడా ఏంటో తెలుసా? నేరము లేని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడలో యేసువా, నా ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడలో యేసువా. నేరాలు ఇచ్చేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నేరాలు చూపించేవాడు కాదు. అంటే మనలో ఉన్న లోపాలు చూసేవాడు కాదు, మన లోపాలను క్షమించేవాడే ప్రభువు. తెలుసు, స్తోత్రం. కానీ సాతాను గాడు ఎవడో తెలుసా? బైబిల్ ఏమోనంటే అపవాది ప్రతిరోజు ప్రతి దినమంట నీ మీద, నా మీద, మన మీద తరమందు ఉండి వాడంట నేరములను మోపుతూ ఉన్నాడని వాక్యంలో రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట అక్కడ రాయబడి ఉంటది. 10వ వాక్యంలో ఉంది. చూడండి ఏమంటాడు? అపవాది పరలోకములో 10వ వచనం
ఆ. పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఉమ్. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏ మోపేవాడంటే నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేరం మోపేవాడు దేవుని బిడ్డలారా, ఇంకో చోట ఏముందంటే పరమందు ఉన్నవాడంట మన పక్షాన అపనింద ఏది మోపబడునట్లు మీ మనస్సాక్షి, మీ హృదయాన్ని, మీ జీవితాన్ని పవిత్రపరచుకోమని అంటున్నాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా, వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఇప్పుడు నేరం అనేది, మోపాలు అనేది, లేకపోతే నీలో నాలో మనలో తప్పులు చూసే ఆ గుణం ఎవరిదంటే అపవాదిది. స్తోత్రం. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నేరాలు మోపడం, మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఈ రోజు అటువంటి గుణాలు నీలో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలంటే తీసేయాలి. స్తోత్రం. ఈ రోజు మొదటి ప్రాయం మనలో తీయాల్సిన ప్రాయం ఏంటో తెలుసా? ఇతరుల తప్పులు చూడటం, ఇతరుల లోపాలు చూడటం. ఏమండి, అందరి కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరి కలిసి ఒక పాపాత్మురాలు ఉదయకాలం పట్టుకుని వచ్చేసి మందిరంలో తీసుకొచ్చేసారు. వచ్చేసి అందరి చేతులు ఏమని అంటే రాళ్ళు ఉన్నాయి. యేసయ్య అన్నాడు, సరే ఏ పాపం చేసుకుని పట్టబడింది అంటున్నావు, వాస్తవేనయ్యా. అయితే మీలో పాపము లేని వాడెవడో స్తోత్రం. మీలో ఏమన్నాడండి? పాపం లేని వాడెవరు? ఈ మీద ఏమేమన్నాడు? మొదట ఏమన్నాడు? స్తోత్రం. మొదట వాడు ఏంటి అన్నాడు? పాపం లేని వాడు మొదట చెయ్యి నాలో అసలు ఏ పాపం లేదన్న రాయి ఏంటి అన్నాడు. అలా చూస్తే పెద్దోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్తోత్రం. వేయడానికి వచ్చేవాళ్ళే, అందరూ వేసేవాళ్ళే. అవకాశం దొరికితే రాళ్ళు వేయటమే, అవకాశం దొరికితే ఏదో ఒక రీతిగా. కానీ తమ లోపాలను ఎవరు గుర్తించరు, తమ బలహీనతలు ఎవరు చూసుకోరు. ఎదుటి వాళ్ళ లోపాలు, ఎదుటి వాళ్ళ తప్పులు, ఎదుటి వాళ్ళలో ఉన్న బలహీనతను చూసేవారే కానీ, రాళ్ళు వేసేవారే కానీ, బాధ పెట్టేవారే కానీ, అరే నేను ఎలా ఉన్నానని గ్రహింపలేని జీవితాలు జీవిస్తాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో ఉన్న మన తప్పులను ఇచ్చేవారిగా ఉండకూడదు, ఇతరులను బాధ పెట్టేవారిగా ఉండకూడదు. మన లోపాలు సరి చేసుకోవాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం లేదు. అందుకని మన పరమోన్నతికి వెళ్ళలేదంట మనలో ఉన్న రాళ్ళు ఏరి పారేయాలంట. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట కూడా చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 62వ వాక్యం ఈ మాట ఉంది. 62:10 యెషయా గ్రంథం 62:10. జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గములను సిద్ధపరచుడి, చక్కపరచుడి. ఏమేయాలంటే రాళ్ళని ఏరి పారవేయుడి. చాలా స్తోత్రం. మరోసారి చదవండి. గుమ్మములారా, ఎలా అంటే గుమ్మముల ద్వారా లోపలికి రండి. స్తోత్రం. ఈ గుమ్మాలలో లోపలికి రండి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యములోనికి మీరు ప్రవేశించండి. అయితే మీరు వెళ్ళాలి, గుమ్మము ద్వారా ప్రభు రాజ్యంలోకి మీరు వెళ్ళాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే రాజ్యమార్గం సిద్ధపరచుడి, చక్కపరచుడి అని చెబుతూ రాళ్ళని ఏరి, ఉందా మాట, రాళ్ళను ఏరి పారేయాలంట. స్తోత్రం. ఇప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో, ఆ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో, మందిరంలోనికి వెళ్ళకుండా, సన్నిధిలోనికి వెళ్ళకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఏ రాళ్ళకు అడ్డుపడుతుంది ఆ రాళ్ళని ఏరంటే ఏం చేయమన్నాడండి? పారేయండి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మన జీవితంలో ఉన్న రాళ్ళు నేరాలు మోపడం, నేరాలు ఎంచడం, ఇతర తప్పులను చూడటం, ఇవి మనలో ఉండి తీసివేయాలి. ఒక ఏళ్ళు అలా చూపుతున్నామంటే 3 ఏళ్ళు అంటే మనల్ని ఏం చేస్తున్నాయండి? మనల్ని పరీక్షించుకోవాలంట. 3 సార్లు మనం పరీక్షించుకోవాలి. అతను తప్పులను, అతను లోపాలను, ఏమంటే ఎంచే ముందు నేను ఎలా ఉన్నాను అనేది ప్రతి బిడ్డ కూడా మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి దేవుడిని చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు ఎదుట గొప్పవాడిగా కనబడుతున్నావేమో, నాలో తప్పు లేదన్నట్లుగా నువ్వు ఉంటున్నావేమో,
నీ లోపాలు ఏంటి అన్నది దేవుడు తెలుసు. స్తోత్రం. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. రాళ్లను మన జీవితంలోని తీసివేయాలి. అంటే ఇతరుల మీద రాళ్ళు వేయడం, ఇతరులను బాధించడం, ఇతరులను దూషించడం, ఇతరుల మీద వాదించడం, ఇతరులను దుఃఖ పెట్టడం, ఇతరులను ఏడ్పించడానికి గుణాలు ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నట్లుగా నీలో నాలో ఉండకుండా వాటిని అంటే ఏం చేయాలండి? తీసేయాలి. దేవుని పిల్లల్ని జ్ఞాపకం. ఒకసారంట ఒక విశ్వాసి ప్రభుడ వచ్చింది, సన్నిధి మాకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తా ఉంది. ఒక ఇల్లు చక్కని ఇంటి కట్టుకుంది. ఆ ఇంటి ఎదురు కూడా కొత్తగా ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. ఆమె ఎవరంటే వేసి అంట. రోజు ఆ ఇంటికి అనేక వస్తున్నారంట, వెళ్తున్నారంట, వెళ్తున్నారంట. ఏమో ఇల్లు ఊడ్చుకుంటా వచ్చేసి గేట్ దగ్గరికి వచ్చే ఉదయం 9 గంటలకి పలానాడు వచ్చాడు రాసుకోవడం అనమాట. మంచిగా గాడి వెళ్ళిపోయాడు, గొప్పలు వచ్చాడు, ఈ రోజు ముగ్గురు, ఈ రోజు నలుగురు. ఆమె వృత్తది డబ్బులు కమ్ముడు పోయాము కాబట్టి అలా రాసుకుంటుంది. ఈ రోజు ముగ్గురు వచ్చాడు, నిన్న నలుగురు వచ్చారు, ఈ రోజు ఈ గంటకి ఈడు వెళ్ళిపోయాడు, ఈ రాత్రి ఈడు వచ్చాడు అంటే ఆ వేసే కదా. ఏమో నీతి మంతురాలు భక్తురాలు గుడికెళ్ళే పరిశుద్ధురాలు ఏమో అలాగా లెక్కలేస్తా ఉంది అనమాట. ఆమెకి ఎంత అవుతుందో లెక్కలేస్తుంది. ఆమె ఎటువంటి వాళ్ళతో తిరుగుతుందో లెక్కలేస్తుంది. ఎప్పుడు వస్తున్నాడో లెక్కలేస్తుంది. ఏం పని అంతా అది వరకు వస్తుంది, ప్రార్థన చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది. ఆమె చనిపోయిందంట. విశ్వాసికి చనిపోయింది. ఏమో వేషం కూడా చనిపోయింది. వేషం చనిపోయాం పర్వక రాజ్యానికి వెళ్ళిపోయిందంట. స్తోత్రం చెప్పండి. ఎవరు? ఎందుకంటే ఆయనలో ఎవరో దేవుడి సేవకు ఏదో వాక్యం చెప్పుతాడు. ఆ వాక్యం విన్నది, మారు మనసు పొంది, పాపాన్ని ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది, హృదయం మార్చుకుంది, ప్రభు చేసిన తప్పులన్నీ నన్ను క్షమించాలి. సమరీ స్త్రీ 6గురితో సంబంధం కలిగిన ఆమె కూడా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చింది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. లంచగొండి అయిన జక్కయ్య మారు మనసు పొంది అబ్రహాం కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లంచగొండే కదా, పాపాత్ముడే కదా. ఎవరు? జక్కయ్య. మరి ఏమయ్యాడు? ఇతడును అబ్రహాం కుమారుడు అన్నాడు యేసయ్య. స్తోత్రం. ఆ పాపాత్ముడిని పరిశుద్ధుడిగా చేసాడు దేవుడు. అటంటోడు అందరూ చేదరించుకుని, అందరూ అసహ్యపడిన వాళ్ళే, అందరూ ఆయన చూడగానే అందరూ తింటుండే వాళ్ళే. కానీ అక్కడ రక్షణ పొంది అబ్రహాము వారసుడైపోయాడు. స్తోత్రం. అలాగే ఏమో కూడా మారు మనసు పొంది ఈ సమరీ స్త్రీ రాహాబు అనే వేశ్య కూడా ఏమైంది చెప్పండి? ప్రభుని అంగీకరించింది, యేసయ్యను చేర్చుకుంది కనుక ఆమె ప్రభు రాజ్యంలోకి వెళ్ళింది. బైబిల్ గ్రంథంలో ఆమె చోటు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఆ పేరు లెక్కించబడిందండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలకి పాపాత్ములను సైతం దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి చెడిపోయిన వాళ్ళను సైతం దేవుడు త్రోసివేయలా. ఈ రోజు దేవుని బిడ్డలారా, కానీ వాక్యంలో ఏముందంటే వేశ్యలను సుంకరులను మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యంలోకి వెళ్తారు. కానీ మీరు ఎవరు? ఎందుకని? ఏమో లోపాలు చూస్తుంది కదా, ఇంతమంది లెక్కలేస్తుంది చేసేవాడి కంటే అంటారు చూసారా, చెప్పుకునేదే అక్కడ నుండి వచ్చింది. చెప్పుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, చేసేవాడికి పోయింది, ఒప్పుకోండి, సరి చేసుకుంది. స్తోత్రం. 21:31 చదువుతుంది. మత్తయి సువార్త 21:31. అందుకు వారు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు చదువుతాను? యోహాను నీతి మార్గములో మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని ఏం చేశారు? నమ్ములా, విశ్వసించలా. కానీ వేరేం చేశారు? అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. అది వేరే ఏం లేదని పశ్చాత్తాప హృదయం లేదు.
మనసు కలగల విరగల, ప్రభు దగ్గర సరి చేసుకోవాల. వీళ్ళు ఏం చేశారంటే పశ్చాత్తాపడ్డారు. ప్రభువా ఎంత ఘోరంగా పాపం చేసే శరీరం అమ్ముకున్నాం, నీకు విరోధమైన పనులు చేసే ప్రభువా మనం క్షమించన్నారు కనుక క్షమించాడు. పరలోక రాజ్యం తీసుకెళ్ళి తెలుసుకోవరా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. చెడిపోయిన మనందరి దృష్టిలో చెడిపోయింది అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి. కారణం ఏంటో ఒకటే, ఆమె మారు మనసు పొందేది, పశ్చాత్తాపడింది, హృదయాన్ని కడుపుకుంది, చేసిన తప్పుడు ఒప్పుకుంది. తెలుసుకోరా. జక్కయ్య పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తెలుసుకోరా. కాబట్టి మీకు జ్ఞాపకం చేసే మాట, చాలా మంది ఏమవుతున్నారంటే ఎదుటివాడు తప్పులను ఎంచేవారుగా ఉంటున్నారు, కానీ నీ లోపాలు నా లోపాలు ఎవరికి వాళ్ళే సరి చేసుకో. అందుకని మొదటిది ఏమంటే నేరాలు మోపటం, లేకపోతే ఇతరులను బాధించడం అనే రాయిని ఏం చేయాలండి? తీసేయాలి. తెలుసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. ఇక రెండో మాటలోకి, ఇంకొక మాటలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఇంకొక కొన్నాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ 37వ వచనం చదువుదాము. 37వ వచనం చదువుదాము. అతని భార్య చెప్పగా అతని గుండె ఎలా అంటే రాతి వలె. దీని భావం ఏంటంటే ఇతడు ఏమంటే అతిశయము అనేది అనమాట, అహంకారము అనేది అనమాట. ఇప్పుడు దావీదు గారు ఏమన్నాడంటే, ఆ ప్రాంతాల్లో ఏలుబడి, ఆ ప్రాంతంలో ఒక ధనవంతుడిగా ఉన్న ఈ నాబాల్ అనేవాడు. స్తోత్రం చెప్పండి. ధనవంతుడు అనమాట. దావీదు గారు ఆయన గొర్రెలను, వాళ్ళ యొక్క సంపదను ఈ పనోళ్ళు దావీదు దగ్గర ఒక 600 మంది ఉన్నారు కదా, వాళ్ళు కాపాడారు. వాళ్ళకి ఆకలేస్తుందని ఈతని దగ్గర పంపించాడు, ఈ ధనవంతుడి దగ్గర పంపించాడు. అయ్యా నువ్వు చక్కగా పండగ చేసుకుంటున్నావు, ఇంత చేస్తున్నావు కదా, కాస్త ఆహారం మాకు పనోళ్ళు కావాలి, కొంచెం ఆహారం పెట్టండి, ఎందుకంటే మీ గొర్రెలను మందలను నేను కాపాడేవయ్యా అన్నాడు. వీడన్నాడు, ఆడవడో యెషయా ఎవడో దావీదెవడో, నేను సంపాదించుకున్నది, నేను తెచ్చుకున్నది వ్యాధి, నేను ఇవన్నిటిని వానికి ఇవ్వాలా అని ఎదిరించాడు. బాగా కోరుకున్నాడు, దూషించాడు, కఠినమైన మాటలు మాట్లాడాడు. అప్పుడు అలా భార్యకి మాట తెలియగానే దావీదుని ఎదుర్కొని ఆమె, అయ్యా ఈ తప్పు నాదని క్షమించయ్యా అనగానే వెంటనే దావీదు వాడిని క్షమించేశాడు. దావీదు వెళ్ళిపోయాడు. స్తోత్రం. భార్య చెప్పింది అనమాట, దావీదు అన్నవాడు సైన్యం తీసుకుని వచ్చి నేను వేసేవాడు, కానీ దేవుడు కృపను బట్టి నువ్వు బతికున్నావు అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు, అప్పుడు వరకు రాజు విధి చేసుకున్నాక తాగి తందనాలు ఉన్న వాడు మాట వినగానే ఏమైపోయిందంటే బీపీ రేజ్ అయిపోయి దాముడు గుండు పగిలిపోయిందంట. రాతి హృదయం అంటున్నాడు. అక్కడ రాతి గుండెలాగా ఏమైందంట, అతను వీసిపోయాడు. రాయి అంటే కఠినత్వం. ఏంటంటే రాయి అంటే కఠినత్వం, కఠినమైన మనసు. అంటే పాపము మనిషిని ఏం చేసిందంట, కర్కశుడిగా కఠినమైన వాడిగా చేస్తుంది. ఈరోజు పాపము అనే, అతిశయము అనే రాయిని మన జీవితంలో తీసివేయాలి. తెలుసుకోమని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే నేను, ఇది ఈ మాట అనమాట, నేను తెచ్చుకున్నా, నేను సంపాదించా, నేను తీసుకున్నది నువ్వెవడే అనంగా చూసారా. ఈ గుణం ఈరోజు ఇటువంటి గుణాలు నీలో ఉన్నాయి అనుకోండి, ఇటువంటి మనసు నీలో ఉన్నట్లయితే అది రాజులాగా ఎలా అయిపోయావు, అటువంటి గుణాలు నీలో ఉంటే నీ జీవితం కూడా అందుకని వాటిని తీసేయాలి అంటాడు. తెలుసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. ఏం తీసేయాలి? రాతి గుండెని తీసివేయాలి. అందుకనే మనకు యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో ప్రభువారు మనకి ఏ గుండెని ఇస్తారన్నాడు. చక్కని మాటలు చూడండి. 19వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించినట్లు నేను వారి శరీరములో నుండి ఏ గుండె అంటే రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగచేతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు
వారి యందు నూతన ఆత్మను పుట్టించదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము యేసునందు పుట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషము, చెప్పనా సత్యమైన. హల్లెలూయా, చెప్తా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీలో ఏ హృదయం ఉంది ఇప్పుడు వరకు అంటే రాతి హృదయం ఉంది. దేవుని స్తోత్రం. రాతి హృదయంతో నింపబడ్డావు. రాయి అంటే కఠినమైన మనసు, కరగని మనసు, రాతి హృదయం. ఈ కఠినతో ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే గ్రహింపలేని జీవితం జీవిస్తూ ఉంటాడు. నేను ఆ టీవీలో చూశాను కదా, ఒక చిన్న పిల్లోడు, చిన్న అమ్మాయిని ఏం చేశాడంట, కత్తితో 25 కోట్లు దాకా పొడిచాడు. చిన్నపిల్ల 6 సంవత్సరాలు. ఏంటంటే వాడు మనసు ఏమైపోయింది, అది అసలు ఆ చిన్నోడేనా, ఆ లేక హృదయం కలిగిన వాడైనా ఇది ఇలా చేసాడు, ఎవడికి అంతుపట్టుకున్నాం. కారణం ఏంటంటే వాడు రోజు చూసే అవి ఏవి అరాచకాలు, ఏమండి దోపిడీ చేయటం ఎలాగా, లేకపోతే ఎలాగా వీటిని చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి, టీవీ వాళ్ళు రోజు చూపిస్తూ ఉన్నారు, వీడియోలు చూస్తూ ఉన్నాడు. అలా చేయడానికి వాడు మనసు కఠినమైపోయింది, కర్కశమైపోయింది. దేవుడి పిల్లల్ని జ్ఞాపకం చేస్తున్నాం. మీ పిల్లలు, మన పిల్లలకు పోలీసు చేస్తున్నాం, కానీ వాడు ఏం చూస్తున్నారో ఆలోచన చేయాలి. వాడంట ప్రతి రోజు చూసేవన్నీ ఇటువంటి అంట నేరాలు ఘోరాలు ఉంటాయి చూసారా, ఈ చూస్తున్నాడు. అటు అలాగా వాటి హృదయం ఏమైపోయింది, కఠినత్వంలోకి వచ్చారు. కర్కశ హృదయం అయిపోయింది, కఠినమైపోయింది హృదయం. అరే నేను చేసే తప్పన్నది గ్రహింపు లేదు, పశ్చాత్తాపం అన్నది లేదు, ఇది చేయకూడదని ఆలోచన లేదు. కఠినమైన మనసు, రాత్రి హృదయము, మృగంలాగా జీవిస్తూ ఉంటారు, మృగమైపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రభు బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మనలో ఉండవలసిన ఈ రాతి హృదయం తీసివేసి ఏ గుండె రావాలంటే మాంసపు గుండె. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు తప్పు చేయగానే వెంటనే పశ్చాత్తాపడి, అయ్యా శుద్ధ హృదయం నాకు దయచేయండి ఆయన, నీ సన్నిధిలో నన్ను పవిత్రపరచు ఆయన, ప్రభా విరిగిన హృదయం నాకు దయచేయని కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడి ఏడ్చాడు. మనలో ఇటువంటి గుణం మనకు రావాలి. దేవుని స్తోత్రం. ప్రభా నాలో రాతి హృదయం తీసేయండి అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ముందుకు వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం మనకి ఇంకొక మాట జ్ఞాపకం. సామెతల గ్రంథం 27:3 అక్కడ ఒక రాయి గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నది. సామెతల గ్రంథం 27:3 రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఆ రెండింటికంటే బరువు. చాలా తెలుసు. స్తోత్రం. రాయి అంట బరువు. చెప్పండి, రాయి బరువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాయి బరువు. చూస్తారా, బరువు నెత్తి మీద పెట్టామనుకోండి ఏమవుతాం, అడుగులు ముందుకు వెళ్ళలేదు. కాబట్టి రాయి భారం అయిపోయింది. భారం మీద రాళ్ళు నీ నెత్తి మీద పెట్టుకుందాం అనుకోండి ఏం చేయగలం, సాగలేము. కాబట్టి అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ రాళ్ళు లాంటి భారాలు ఎన్నో పెట్టుకుని మనము సాగలేకపోతూ ఉన్నాం. కుటుంబం ఒక భారం అయిపోయిందని, జీవితం ఒక భారం అయిపోయిందని, సంసారం ఒక భారం అని, ఇలా ఎన్నో భారాలు ఉండి ఆత్మీయ జీవితంలోకి రాలేకపోతున్నారు. ఈ రోజు చాలా మంది భారాలు పెట్టుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, ఇవి మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే రాయి బరువుగా ఉంటుంది, రాయి భారం అంట.
ఈరోజు చాలా మంది ఇదే చెప్తున్నారు కదా, భారమైన జీవితం అంటే భారముగా ఉంటున్నాను. అయితే వాక్యం చక్కని మాట చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము సోదరా. ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపాలి. 55:22 వచ్చిన కీర్తన ఉంటుంది, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుని ఎన్నడూ కలవనియ్యడు. స్తోత్రం, హల్లెలూయా. నీ భారం మనుషుల మీద కాదు, నీ భారం ఎవరి మీద కాదు, ప్రభుకి అప్పగించు. కుటుంబం ఒక భారం అయిపోయింది, పిల్లలు ఎదిగిన పిల్లలు నాకు ఒక భారం అయిపోయారు, వారి వివాహాలు జరగట్లేదు, అది ఒక భారం అయిపోయింది. అయ్యా ఈ పిల్లలు ఆ భారం అయిపోయారని, అప్పుల భారం, కరువు అనే భారం, ఇలాగ ఎన్నో రకాలైన భారాలతో ఈ స్థలంలోకి వచ్చి ఉండవచ్చు. ఈ రాయి మనకు నేర్పించదని అంటే ఇన్ని భారాలు ఉండి ఈ భారాలను తీసివేసి, స్తోత్రం, ప్రభు మీద అనుకో, ప్రభు మీద ఆధారపడు, ప్రభు మీద అప్పగించుకో, ప్రభుకి అప్పగించుకో. ఈ భారం మోసుకుంటూ నశించిపోయే కంటే, నలిగిపోయే కంటే, స్తోత్రం, మొయిలేగా ఈ భారాన్ని ఈ భరించడం కంటే ప్రభుకి అప్పగించు. ఉదాహరణకు చాలా కాలం కిందట మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు త్వరలో ఉండేవారు కదా, ఆయన అంటే ఒక ఆయన కారు వేసుకుని వెళ్తున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు అంత ఈ టెక్నాలజీ పెరగలేదు కదా, ఇప్పుడు అంత తెలివి లేదు కదా. అప్పుడు ఒక ఆమె ఒక మినుపు బస్తా పొలంలో నుండి మోసుకుంటూ వస్తుంది. అయ్యగారికి దొరగారికి అప్పుడు ఇప్పుడు ఒకరికే ఉండే కార్లు, ఇప్పుడులాగా అందరికి లేవు కదా. హల్లెలూయా. అసలు కార్లు ఎక్కడ, అసలు సైకిళ్ళు లేవు. అందుచేత ఆమె ఏం చేసిందంటే మోటార్ నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉండేది. దొరగారు ఆయన వెళ్ళిపోతూ అది ఆమె వెళితే చూసి ఆగి ఆమె చెమట కప్పుకుంటూ బాగా భారంతో ఉన్న ఆమెను చూసి, అమ్మ రాని, దానికి టాపులు ఏమి ఉంటాయి కదండి, దాని మీద ఎక్కించుకున్నాడండి, చీపులు ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్నాక ఆమె దాంట్లో కూర్చోండి. కూర్చుని కొంచెం ముందుకు వెళ్ళాకంట తెలుస్తోత్రా వెళ్తూ ఉంటే అంటదండి. ఏంటన్నా ఇలా చూసాడట. చూడగానే మోట ఎక్కడ ఉంది అదనమాట, నెత్తి మీదే ఉంటుంది. అమ్మా అదేంటి మోట దాని మీద పెట్టచ్చు అంటదంట. నీ కారు నన్నే మాకుదా, నా మోటార్ కూడా మాట్లాడు తెలుస్తోత్రం. అంటే ఆమె అనుకుంటుంది, నా కారు నన్ను మాత్రమే మోయగలదు కానీ నా మోటని. అట్లాగే చాలా మంది చూడండి, ఇప్పుడు ఆమెను ఆ మోటార్ కూడా మోస్తుందా మోయట్లేదా? అలాగే ప్రభులోకి వచ్చినా కూడా, యేసులోకి వచ్చినా కూడా, యేసు అని కారులో ఎక్కినా కూడా, ప్రభు సన్నిధిలోకి వచ్చినా, ప్రభా ఏమన్నా నేను నా భారం నేనే మోస్తాను, నా చింతన నేనే మోస్తాను, నా భారం అంత నా నెత్తి మీద ఉంచుకుంటాననేసి ప్రభుకి ఏం చేయాలంటే మనము అప్పగించాం. అందుకే బీపీలు పెరిగాయి, అందుకే రకరకాలైన వస్తాయి. అందుకని నీ భారం ఎవరి మీద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుకి అప్పగించాలి, ప్రభుకి అప్పగించాలి. ప్రతిదీ కూడా ఏం చేస్తాడు ఆయన, ఏమేమి చేయగలిగినవాడు. స్తోత్రం, ఏదేమి చేయగలిగిన, ఏమేమి చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. మన భారం ప్రభా ఈ రోజు నీకు అప్పగిస్తున్నాను, యేసయ్యకి అప్పగిస్తున్నాను. ఈ భారాన్ని ఏం చేయాలంటే ఆయన మీద వేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞాపకం చేసి ఇలాగా దేవుని వాక్యం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి, అందుకే తీసివేయవలసిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసింది ఒక చక్కని మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18:6 ఒక మాట కూడా తలంచవలసిన ప్రార్థన చేసుకుందాం. నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాణిని ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగురాయిని పెట్టబడిన వాడై సముద్రంలో వేయబడటానికి మేలు. చాలా తెలుసుకోగా ఈయన చిన్నవారు ఒకరికి అభ్యంతరము అని రాయి. ఏ రాయి?
అభ్యంతరం కలిగించేయటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభ్యంతరం కలిగించేసే రాయి. ఈ చిన్నవాణిలో ఒకరిని, అంటే దేవుడి దగ్గర రాకుండా, సన్నిధికి రాకుండా, ఆరాధన చేయకుండా, ప్రభుని సేవించకుండా, ప్రభు దగ్గర ప్రార్థించకుండా, స్తుతులు చెల్లించకుండా అభ్యంతరంగా ఉన్నావా? అభ్యంతరంగా ఉన్నావా? దేవుడి బిడ్డలో సన్నిధిలో అభ్యంతరంగా ఉండకూడదు. నేను స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆత్మీయ జీవితంలో నిన్ను ఎదగనీయకుండా ఏది అభ్యంతరపరుస్తుంది, అనగా ఆటంకపరిచేది ఏంటిది, దాన్ని తీసివేయి. అది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏది ఏ అడ్డంకం ఉందో దాన్ని తీసి అవతల పడేయండి. నేను స్తోత్రం. దేవుని బిడ్డారా, ఒక రోజు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, నేను 3వ దినాన్ని యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత నన్ను సిలువ వేస్తారు, నేను సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, నన్ను మనుష్య కుమారుని పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. యేసయ్య చెప్తున్నాడు. వెంటనే పేతురు గారు ఏమన్నారంటే, ఇది నీకు దూరం అవుతుంది కాక అని చేయి పట్టుకొని ఏం చేసిందండి, ఇది నీకు దూరం, ఇలా అవడానికి వీల్లేదు, ఎవరు నేను కొట్టడానికి వీల్లేదు, ఎవరు అలా చేయడానికి వీల్లేదని చేయి పట్టుకుని దూరం అవుతుంది కాక. అలా మాట్లాడద్దు. అప్పుడప్పుడు అంటారు చూసారా, ఏమంటారు, నేను చేస్తాను అలా మాట్లాడితే మాట్లాడు చూసారా అంటే మాట్లాడబట్టి ఇది కూడా అనేసి అలా మాట్లాడతారు. ప్రభు ఏంటి అలా మాట్లాడతావు, చచ్చిపోతాను అంటావు, సిలువ వేస్తానంటే వద్దు, అలా మాట్లాడొద్దు అనేసి గద్దించాడట. ఎవరిని? యేసు ప్రభు. యేసు ప్రభు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? సాతానా, తిరిగి సాతానా ఏమన్నాడండి? వెనుకకు పొమ్ము, నీవు నాకు నువ్వు ఎలా ఉన్నా చెప్పండి. అభ్యంతరం. దేవుడికి ఉంటే అభ్యంతరంగా ఉన్నారు. ఒకప్పుడు అదే వ్యక్తిని పైకి వచ్చిన ఏమంటాడంటే, నువ్వు ధన్యుడవు, నీ మీద ఇదిగో నా సంఘమును ఈ బండ మీద కడతా అని అంటాడు. స్తోత్ర. పాతాళంలో సంఘం మీద తాళం చెవి నీకు ఇస్తున్నా, ఈ అధికారం నీకు ఉంది అని గొప్పగా పొగిడిన ఈయన్ని ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? సాతానా అన్నాడు. ఎందుకని సాతానా అంటాడు? ఎందుకని? నీవు మనుషులకి ఎలా ఉన్నావు, దేవునికి ఎలా ఉన్నావు? అభ్యంతరకరముగా ఉన్నావు. అంటే సిలువ వేయబడకపోతే మానవులందరికీ రక్షణ రాకుండా చేయడానికి ఒక సాధన కొట్టాలి. ఇప్పుడు యేసయ్య సిలువ వేయబడలేదు అనుకోండి, మనకి ఏమొచ్చేది కాదు, రక్షణ రాదు. అంటే ఇప్పుడు రక్షణ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సిలువ వేయకూడదు. ఇప్పుడు సాధారణ ఈ రోజు ఏమన్నాడంటే, నువ్వు నాకు నువ్వు అంటాడు, ప్రభు ఇది నీకు దూరం అవునుగా అన్నాడు. అందుకని వెంటనే యేసయ్య అన్నాడు, సాతానా. ఏమన్నాడండి? అంటే దేవుని కార్యాలు చేయకుండా జరగకుండా చూసే వాళ్ళందరూ ఎవరు? ప్రార్థన చేయకుండా అడ్డంగా ఉండేవాడు అందరూ ఎవరు? సాతానులే. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దెయ్యపు పనులు, దెయ్యపు కార్యాలు, అంటే ఆరాధనకు ఆటంకం చేసేవాడు. ప్రెసిడెంట్. హల్లెలూయా. ఏమనుకో మనలో మనం వాక్యం జరుగుతుంది అనుకోండి, ఆ కుక్క వెళ్తుందో నక్క వెళ్తుందో అని అటు ఇటు చూసుకుంటా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఏమనాలి? ఇప్పుడు ఆరాధన ఆటంకం అవుతుంది కదా అని సాతానా అనాలి. ఇక అట్లేదమ్మా మిమ్మల్ని. స్తోత్రం. ప్రార్థన జరుగుతుంది అనుకో, మాట్లాడుతున్న వాళ్ళు ఏమనాలి? సాతానా. ఎందుకని? ఆటంకం కలుగుతుంది కదా, అభ్యంతరాలు కలుగుతుంది కదా. మరి ఇట్లా ఏమన్నా యేసయ్య అన్నాడు, సాతానా, దెయ్యమా, దేవుడి పనులకు ఆటంకం కలుగు చేసే దెయ్యమా, సేవకు ఆటంకం కలుగు చేసే సాతానా అంటున్నాడు ప్రభు వారు. స్తోత్రం. ఈ రోజు నువ్వు దేవుని కార్యాలకు ఆటంకం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పనికి, ప్రభు సేవ జరుగుతున్నా, ప్రభు పని జరుగుతున్నా, దేవుని కార్యం ఏదైనా తలపెట్టినప్పుడు ఆటంకం పరుస్తున్నామంటే దయ్యం పట్టింది. దయ్యం పట్టిన పనులు చేస్తూ ఉంటారు. దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసి ప్రోత్సహించు, బలపరచు. దేవుని బిడ్డలు ఒకరినొకరు బలపరుచుకుని దగ్గర ఉండాలి. కానీ వెనకలాగే స్వభావం, వెనకలాగుతున్నాం అంటే దయ్యము పని చేస్తుంది, సాధారణ పని. అందుకని ప్రభు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి అంటాడు. ఏమండి? కన్ను ఏ కన్ను? అది ఏదన్నా దేవునికి పని కొరకు ఆటంకపరిచే కన్ను ఉందా?
ఒక కాలు ఉందా, అక్కడ కింద వచ్చిన ఇవి అంటాడు అనమాట. ఒక కన్నే కానీ కాలే కానీ అభ్యంతరపడితే వాటిని నరికే అంటాడు. అర్థం ఏంటి? నరికేయమంటే ఈ కన్ను తీసేయమన్నా, ఈ కాలు నరికేయమన్నా? కాదు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక కాలు ఒక చెయ్యి నరికేమనుకోండి, ఆమేన్, హల్లెలూయా, ఎంత బాధ అనుభవిస్తాం, ఎంత కష్టం అనిపిస్తే, ఎంత ప్రాణం అనిపిస్తో, అంటే ఆ దేవునికి విరోధమైన పనులు నీ జీవితంలో ఉన్నప్పుడు వాటిని తీసివేయడానికి అంత బాధ. అంటే నీకు ఇష్టమైనది ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ దాని మీద మనసు పెట్టావో అది నీ గుండెలో తీసివేయడం బాధే. కానీ ఆ బాధను తీసివేయడానికి అది ఒక శరీరంలో అవయం పోతే ఎంత బాధపడదో అంత బాధను కూడా పక్కన పెట్టాలి. అది దాని భావం. తెలుసుకోకరా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరంలో ఒక అవయవం పోతే ఎంత బాధపడతావో ఆ పాపం తీసివేయడానికి ఎంత బాధైనా పర్వాలా, దానిని మాత్రం ఉంచుకోవద్దు అనేది ఈ భావం, వాక్యం యొక్క భావం. తెలుసుకోకరా? ఈరోజు ఆలోచించి, ఎందుకంటే నువ్వు రక్షణలోనికి వెళ్ళాలి, ఆత్మదేవుని సన్నిధిలో పరలోక రాజ్యములో నువ్వు ఉండాలంటే ఈ బాధ పెట్టేది ఏదైతే అది దేవునికి విరోధముగా ఉన్నది అని అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టడము నీకు క్షేమము. తెలుసుకోకరా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇష్టపడేది ఏదన్నా కానీ ఆ ఇష్టపడే దాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు అది బాధైనా ఏం చేయాలో తెలుసా? వదులుకో. హల్లెలూయా. వదిలేసే దాన్ని, వద్దు దాన్ని వెంట పెట్టుకో, అది తీసి పడవేయాలి. తెలుసుకోకరా? ఇలాగ బైబిల్ గ్రంథం మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ భారాలన్నిటినీ మన జీవితంలో తీసి ఈ రాళ్ళు ఇప్పుడు వరకు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలు ప్రభు చిత్తమైన మరోసారి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డ, అయితే ఇటువంటి గుణాలు నాలో ఉన్నాయి నాయన, ఇటువంటి ఆలోచన నాలో ఉంది నాయన అని అనిపిస్తే మనం ఒక్కొక్కటి ఏం చేయాలని ఏరి 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 చూడండి. విత్తువాడు విత్తుచూ ఉండగా ఒకటి విత్తనం అంట త్రోవ పక్కన పడింది. ఇంకొక విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? రాతి నేలను పడింది. రాతి నేలను పడిన విత్తనం మొలిచింది, కానీ ఫలించట్లా, ఎండిపోతుంది. ఎందుకంటే కిందకి వెళ్ళట్ల వేరు. ఆ సూర్యుడి వెలుగు పడగానే, ఆ వేడివి కలగానే అది ఏమైపోతుందంటే చచ్చిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యం యొక్క భావం అక్కడ ఏమని రాయబడిందంటే, మనలోనంట విచారాలు, మనలోనంట శ్రమ అనే కష్టము అనేది రాగానే వాక్యం మీద మనసు లేకపోవడం, వాక్యాన్ని ప్రేమించలేకపోవడం, వాక్యం మీద ఆలోచన లేకుండా దానిని లోపలకు వెళ్ళనీయకుండా చేస్తున్న విచారాలే కానీ, ధనమోసమే కానీ, ఐంగిక విచారాలు ఏవన్నా కానీ నీ ఆత్మీయ జీవితం దిగజార్చేస్తూనే, బలహీనపరుస్తూనే వాటినంట నీ దగ్గర నుండి ఏం చేయాలంటే తీసివేయాలని ప్రభువారు తెలియజేస్తాం. ఇవి ఎప్పుడైతే మనలో ఉండి వెళ్ళిపోతాయో యేసయ్య లాజరు దగ్గరికి వచ్చాడు. రేపు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధి దగ్గరికి వచ్చాడు. ఒకటే మాట అన్నాడు, సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి అన్నాడు. రేపు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధి మీద ఉన్న రాయిని ఏం చేయమన్నాడండి? ఆ గుహ మీద ఉన్న రాయిని ఏమన్నాడండి? తీసివేయండి అనగా వారు దానిని తీసివేసిరి. చక్కని మాట. వారు దానిని తీసివేయగానే ప్రభువు ఆకాశం వైపు కన్నులెత్తాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, లాజరు బయటికి రా అన్నాడు. అనగానే వాడు పేద వస్త్రములతో చుట్టబడిన వాడు బయటికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి మనం అలాగా ఆలోచన చేస్తే, అదొక్కసారి మన యొక్క దృష్టిలో తీసుకొస్తే, ఇప్పుడు సమాధిలో బయటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఎంత సంతోషం ఉంటది, అక్కడ ఉన్న వారు ఎంత సంతోషపడుతూ ఉంటారు, ఆ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన, ఎంత సంతోషం కలుగుతుందో. ఎప్పుడు ఇవన్నీ జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాయి బయటికి వెళ్ళిపోవాలి. రాయి అని తీరే కాదు, మనం పెట్టుకున్న రాళ్ళన్నిటిని మనమే తీసుకోవాలి. తెలుసుకోవాలి. చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పునరుద్ధాన శక్తి చేత రాయి దున్నుకుంటూ వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడేమన్నంటే, మీరు పెట్టారు కనుక మీరే తీసేయాలి. తెలుసుకోకుండా మనలో ఉన్నాయి మనమే తీసేసుకోవాలి. మనమే తీసేస్తే యేసయ్య అద్భుతమైన కార్యము
మన జీవితంలో జరిగిస్తారు. తనలో చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గల దేవుని సన్నిధిలో అందరూ కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. అయ్యా, ఈ రోజు నా జీవితంలో చెప్తారు, ఈ మాట చెప్పగలరా? ప్రభువా, నా జీవితంలో ఉన్న ఈ పాపపు గుణాలు, పాపపు బుద్ధులు, ఈ యొక్క రాతి నేల నాయన, రాతి లాంటి మనసు, రాతి లాంటి జీవితాన్ని నాయన నీ దగ్గర ఒప్పుకుంటున్నాను నాయన. అయ్యా, ఈ యొక్క నాయన ద్వేషాలు, అసూయలనే ఈ రాళ్ళ నా జీవితంలో తొలగిస్తున్నాను ప్రభు. ఇప్పుడు తొలగిపోవాలయ్యా. ఇప్పుడే నన్ను కడుగునాయన, శుద్ధీకరించునాయన. యేసయ్యా, నన్ను కడుగునాయన. ప్రభువా, 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 సహాయం చేయండి. అడుగుదాం. యేసయ్యా, కార్యం జరిగించండి. యేసయ్యా, కార్యం జరిగించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగెత్తి 2 నిమిషాలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఈ పాపపు సంబంధమైన క్రియలు ఏమీ నా మీద లేకుండా ప్రభువా, ఈ యొక్క దురాలోచనలలో కలిగిపోవాలి. అయ్యా, ఇతరులను కీడు చేసి, ఇతరులకు హాని చేసి, ఇతరులకు బాధ పెట్టే, ఇతరుల మీద నేరం పంపే అయ్యా ఈ స్వభావం నాలో తొలగించునాయన. యేసయ్యా, జ్ఞాపకం చేసి చెప్పండి అందరూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. ఎలుగెత్తి చెప్పాలి. ఎలుగెత్తి ప్రతి వారు కూడా ప్రభువా, నిజమే నాయనా, ఇదిగో నాయన ప్రభు, ఈ రాళ్ళు నేను పెట్టుకున్నాను ప్రభువా, ఈ రాళ్ళు నేను పెట్టుకున్నాను ప్రభువా. అయ్యా, ఈ రాళ్ళ చేత నాయన నలిగిపోతున్నాను నాయన, ఈ భారం చేత నలిగిపోతున్నాను నాయన. అయ్యా, ఈ భారం నాలోడు తొలగించు నాయన, ఈ రాళ్ళు నాలోడు తీసివేసేయ్యా, సహాయం చేయని చెప్పుతూ ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, సహాయం చేయి నాయన. ప్రభువా, కనికరించు నాయన. ప్రభువా, కార్యం చేయి నాయన. ప్రభువా, ఇప్పుడే నీ ఆత్మ కార్యం నాలో జరగాలని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, నీకు విరోధమైన ఏమీ నాలో ఉండకూడదు నాయన. నీకు విరోధమైన పనులు ఏమీ నా జీవితంలో లేకుండా విడిపించు నాయన. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, సహాయం చేయండి. పరిశుద్ధుడా, సహాయం చేయండి. కనికరించు నాయన. ప్రభువా, కనికరించు నాయన. ప్రభువా, దర్శించు నాయన. యేసయ్యా, అయ్యా నాయన, భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవా, నిన్ను స్తుతించే మనసు నాయన, నేను ఆరాధించే మనసు దయచేయండి నాయన. నేను సేవించేటట్టుగా చేయండి నాయన. నేను పూజించే వారిగా చేయండి నాయన. నేను గెలపరిచే వారిగా చేయండి నాయన. సహాయం చేయండి. ఇంకా కొంచెం రోజు నుంచి ప్రార్థన చేయండి. యేసయ్యా, 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 నిజమే నాయన, నీకు విరోధం అభ్యంతరం కలిగేసేది ఏది నా దగ్గర లేకుండా ప్రభువా, నన్ను విడిపించు నాయన. ప్రభువా, నన్ను విడిపించు నాయన. సహాయం చేయండి నాయన. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సహాయం చేయండి నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశీర్వాదకరమైన జీవితం నాలో లేదు నాయన. సంతోషకరమైన జీవితం నాలో లేదు నాయన. నా ఇంటిలో దుఃఖం ఏలుబడి చేస్తున్నాయన. నా ఇంటిలో సమాధానం లేదయ్యా. నా ఇంటిలో నెమ్మది లేదు. బ్రతుకుతున్నావు అయ్యా అన్నాడు. భర్త భార్య ఇంటిలో ఉన్న దుఃఖము, కన్నీళ్ళు ప్రభు దగ్గర చెప్పుకున్నాను. ప్రభువా, అయ్యా, నీ దగ్గర చెప్పుకుంటున్నాం. ఈ రోజు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పండి. యేసయ్యా, నా హృదయంలో కూడా సంతోషం లేదయ్యా. నా జీవితంలో కూడా ఆనందం లేదు నాయన. వాటినన్నిటిని అయ్యా నాయన ప్రభు, సంతోషాన్ని పోగొట్టుకున్న నా హృదయంలో సంతోషం మరలా పెరుగునట్లుగా సహాయం చేయండి ఆయన. సహాయం చేయండి ఆయన. రండి నాయన. లాజరు సమాధిలో నుండి పైకి తీసిన దేవుడు నాయన. మాట ద్వారా అద్భుతం జరిగించిన దేవా, ఈ రోజు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. కార్యం జరిగించు ఆయన. సహాయం చేయండి ఆయన. యేసయ్యా, సహాయం చేయండి. యేసయ్యా, సహాయం చేయండి. విరిగి నలిగిన హృదయం, శుద్ధాత్మనాలు కలిగించండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. యేసయ్యా, సహాయం చేయండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చలో అందరూ చిన్న ప్రార్థన చేసుకుని స్థలంలో వెళ్దాం. యేసయ్యా, 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 సహాయం చేయండి ఆయన. ప్రభువా, కార్యం చేయండి. ప్రభువా, కనికరించండి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని చెప్పాలి. అందరూ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల రాజా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొప్ప దేవుడా, స్తోత్రం, మహోన్నతుడా, స్తోత్రం, పరిశుద్ధుడా, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నీ కార్యాలు జరిగించినాయన. స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, సహాయం చేయండి. ప్రభావాన్ని కార్యం నూతన పరచుదాన్ని సహాయం చేయండి. సహాయం చేయండి ఆయన. సహాయం చేయండి ఆయన. సహాయం చేయండి. కలవరపడినే
కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలది వైపేనా కన్నులెత్తి చూసేదా సకలము చేయగలది అవునయ్యా కన్నులెత్తి చూసేదా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు